శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయం పలమనేరు పట్టణంలో పురాతనమైన దేవాలయం ఇది. స్వామివారిని నారద మహర్షి ప్రతిష్ఠించి సంతాన వేణుగోపాలస్వామిగా పిలిచారని ప్రతీతి. పలమనేరు పట్టణం 10వ శతాబ్దములో ఈ ఆలయ ప్రాంతములో పురుడు పోసుకొన్నది. పల్లవ రాజుల పరిపాలనలో ఈ ప్రాంతాన్ని వారి సామంతులైన పశ్చిమ గంగాధరులు పరిపాలించారు. మొదటి పులినాడు గవర్నరుగా మారసింహ అనే మైమాన పల్లవరాయర్ ఈ ప్రాంతంలో పాలనా సౌలభ్యం కోసం, అధికారుల కోసం చావడి నిర్మించాడు. చావడి చుట్టూ చేరిన నివాసాలు, వేణుగోపాలస్వామి గుడి, కోనేర్లు, కోట ఏర్పడి ఒక పాళ్యం కేంద్రంగా ఈ ఊరి పేరు పల్లవరాయర్గా, పల్లవనాయర్గా, పల్లవనేరిగా, పల్లవనేరుగా, పలమనేరుగా జనవాడుకవుతూ వచ్చినది. అయితే అప్పటికే తూర్పున గాండ్లపల్లి గ్రామం ఉండినది. ఇప్పుడు పట్టణంలో భాగమై గాండ్ల వీధిగా పిలువబడుతోంది. పల్లవరాయర్ పాళ్యం ప్రజల తాగునీటి, సాగునీటి అవసరాల నిమిత్తం పెద్ద చెరువు, చిన్న చెరువులను నిర్మించాడు. ఆలయ ఆవరణలో నైరుతి గోడలోనున్న ఒక వీరగల్లు శిల్పమును బట్టి ఇక్కడ జరిగిన ఏదో ఒక యుద్ధ విజయానికి చిహ్నముగా ఈ ఆలయాన్ని ఆనాటి పాళ్యం దొరలు నిర్మించినట్టు తెలుస్తోంది. ఇంకా కొన్ని వీరగల్లులుండేవని కూడా తెలుస్తోంది. ఒక యుద్ధంలో దొరలు మరణించగా దొరసానులు అగ్నిగుండమో సహగమనమో అయి ఉంటారని కూడా తెలుస్తోంది. శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయం పాతపేటలో కోటలో ఉంది. జనకథనాలను బట్టి ఈ కోట సుమారు 400 అడుగుల పొడవు, 300 అడుగుల వెడల్పు, 20 అడుగుల ఎత్తుగా కలిగి 120 అడుగుల చుట్టుకొలతతో కూడి 20 అడుగుల ఎత్తైన బలిష్టమైన బురుజులతో ఉండేది. కోటకు తూర్పున మహద్వారము, ఉత్తర దక్షిణాల ఉపద్వారములుండేవి. కోట మహద్వారంకు ఎదురుగా గంగరాయి కూడా ఉండేది. కోట చుట్టూ రక్షణ కొరకు 20 అడుగుల వెడల్పైన లోతైన కందకం అగడ్త ఉండేది. ఈ కందకం నిండా నీరు నింపేందుకు పెద్ద చెరువు నుండి కాలువ, తిరిగి పెద్ద చెరువు నింపేందుకు కౌండిన్య నది నుండి కాలువలుండేవి. పల్లవరాజుల తరువాత చోళరాజులు, బాణరాజులు, వైదుంబరాజులు, నోలంబరాజులు, పాండ్యులు, రాష్ట్రకూటరాజులు, హోయసల రాజులు, విజయనగరాధీశులు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. ఈ ఆలయాన్ని ఒకసారి విజయనగరాధీశులు పునర్నిర్మించినట్టు తెలుస్తోంది. వారి పాలనానంతరం తిరిగి కోటలు, ఆలయాలు ధ్వంసమై సుమారు 250 సంవత్సరములు పూజలు లేకుండా పోయినవి. కోట లోపల ముళ్ళ పొదలు మొలిచి పాముల పుట్టలు పెట్టబడి నిర్మానుష్యంగా మారినది. తరువాత ఈ ప్రాంతం బ్రిటిష్ వారి పరిపాలనలో బంగారీ జమీందార్ల ఆధీనములోనికి వచ్చినది. క్రీస్తకం 1898 సంవత్సరంలో గ్రామాధికారి అయిన బి. మునినారాయణ శెట్టి గారు శిథిలాలను తొలగించి ముళ్ళ పొదలు, పాముల పుట్టలు తీసివేసి బృందావనాన్ని సరిచేసి ఆలయంలో విగ్రహాలను ప్రతిష్ఠించారు. పాతపేట నాగులకుంట పక్కన కోటద్వారం ఎదురుగా నాగదేవతలతో పాటు కోదండరామస్వామి దేవాలయం శిథిలమై పూజలు లేకుండగా అందులోని రామ, లక్ష్మణ, ఆంజనేయ విగ్రహాలను తీసుకొని వచ్చి ఆవరణలో గుడి కట్టి స్థాపించారు. అక్కడ సీతాదేవి విగ్రహం లభించకపోవటంతో నూతనంగా తెచ్చి స్థాపించారు. కాగా కోటద్వారంకు ఎదురుగా కోనేటి గట్టున ఉన్న ఆంజనేయ పర్వత ప్రతిమను తీసుకొని వచ్చి ఈ ఆవరణలో గుడి కట్టి స్థాపించారట. ప్రస్తుతం ఆ ఆలయాన్ని తొలగించి ట్రస్టు ఆధ్వర్యములో సర్వాంగ సుందరముగా పునర్నిర్మించారు. ప్రవేశములో ఎదురుగా వినాయక స్వామి 4 గాళ్ల మండపంలో పూజలందుకుంటున్నారు. ఈ ఆవరణలో దక్షిణాన పూర్వాభిముఖముగా శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయం ఉంది. ఇందులో రుక్మిణి సత్యభామ సమేతముగా శ్రీ వేణుగోపాలస్వామి కొలువై భక్తుల పూజలందుకొని కోరికలు తీరుస్తున్నారు. ఇరువైపులా ద్వారపాలకులు, ఎదురుగా గరుడాలయము, బలిపీఠము, పతాక ధ్వజములు ఉన్నాయి. ఈ గుడికి ఉత్తరాన శ్రీ కోదండరామస్వామి దేవాలయం ఉంది. ఇందులో రామ, లక్ష్మణ, సీత, ఆంజనేయ స్వామి శిలా విగ్రహాలు భక్తుల పూజలందుకుంటున్నాయి. ఎదురుగా బలిపీఠము, గరుడాలయము, రాతి దీపస్తంభములున్నాయి. ఆవరణలో మధ్యలో దక్షిణాభిముఖ ప్రవేశముగా
శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం ఉంది. ఇందులో ఆంజనేయ స్వామి పర్వత ప్రతిమ పూజలు అందుకుంటోంది. ఈ 3 ఆలయాలకు చుట్టూ పరివార దేవతలుండగా ప్రవేశ మండపాలపై ఆయా దేవాలయాలలోని దేవతల ప్రతిరూప దర్శనాలు అపురూపంగా తీర్చబడి ఉన్నవి. ఆవరణలో నైరుతిలో నాగదేవతల ప్రతిమలుండగా ఉత్తరంలో నవగ్రహ దేవతలకు గోపుర మండపాలున్నాయి. ట్రస్ట్ ఆధ్వర్యములో ఆలయం అభివృద్ధి పథములో నడుస్తూ ఉంది. స్థానికం తిప్పయ్యాచార్యులు వంశపారంపర్య అర్చకులుగా నున్నారు. ఆలయంలో నిత్య పూజలు, అభిషేకములు, వార పూజలు, మాస పూజలు, పండుగ పర్వములందు ప్రత్యేక పూజలు, విశేష పూజలు ఉంటాయి. శ్రీకృష్ణాష్టమికి గోపూజ మహోత్సవములు, శ్రీరామనవమికి 9 రోజుల ఉత్సవాలు, హనుమ జయంతికి 1 రోజు, వైకుంఠ ఏకాదశికి 1 రోజు వైభవోపేత పూజలు ఉంటాయి. ఇంకా ఆలయంలో వాహన సేవలు, ఊరేగింపులు అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. కొన్ని శిథిల ఆధారాలను బట్టి, జనవాడుక కథనాలను బట్టి ఈ చరిత్ర మేళవించి అంచనా వేసి రాయబడినది. ఈ వీడియోను గంట నొక్కి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలను చూసి ఆనందించండి.